హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్ఆర్ఎం జేఈఈ 2026 కూడా వచ్చేసిందమ్మా. ఇది మరి మీరు ఎస్ఆర్ఎం అదర్ యాక్టివిటీస్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంచాలి. ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ జేఈ 2026కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ టైము బీటెక్లో జాయిన్ అయ్యే వరకు కూడా వేరే ఎంట్రన్స్ ఎగ్జామినేషను, డీమ్డ్ యూనివర్సిటీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంచండి. వచ్చిన నష్టం ఏం లేదు కదా ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. నేను మన ఛానల్లో మన సబ్స్క్రైబర్కి కానీ మెంటర్షిప్లోకి తీసుకున్న వాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ లాస్ట్లో చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక కన్నేసి ఉంచండి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందో. ఆల్రెడీ విట్ వచ్చేసింది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన 2026కి అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. దానికి ఇంకా మార్చి వరకు అయితే టైం ఉందమ్మా, నో ప్రాబ్లం. మార్చి ఉంది, లాస్ట్ మూమెంట్లో మనం వీ కెన్ అప్లై నో నీడ్ టు హరీ. ప్రతి ఒక్కరు ఇప్పుడే మనం అప్లై చేసుకోవాలనే రూల్ ఏం లేదు, మనం లాస్ట్ మూమెంట్లో చూసుకోవచ్చు. ఎస్ఆర్ఎం జేఈకి సంబంధించిన ఎంటెక్ బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎస్ఆర్ఎం జేఈ 2026 అప్లికేషన్కి కూడా మరి వచ్చేసింది. దీనికి కావాల్సిన స్టెప్స్ కూడా చూద్దాం. జస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు రిజిస్టర్ యువర్ సెల్ఫ్, మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై వయా ఈమెయిల్, తర్వాత ముందు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, పే ద ట్యూషన్ ఫీజు. ఈ విధంగా అయితే వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. బేసిక్ రిజిస్ట్రేషన్ మీరు ఎంటర్ చేసి అప్లై ఆన్లైన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే, తర్వాత వెరిఫై ఈమెయిల్, మరి అప్లికేషన్ ఫిల్ చేయటం, ఈ విధంగా కూడా మరి స్టూడెంట్ అయితే చూసుకోవాలి. ఇది ఒక్కటే మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏముండే సార్ అంటారు. ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామ్స్ ఫర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ ఎస్ఆర్ఎం ఫేజ్ 3. మరి ఫేజ్ 1 ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3కి సంబంధించింది. ఇప్పుడు డేట్స్ ఏముంది మనకి, ఏప్రిల్ 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 28వ తారీఖు వరకు ఉన్నాయి మరి ఎగ్జామినేషన్, ఫేజ్ 1 ఎగ్జామినేషన్. తర్వాత టైం లైన్ ఫేజ్ 2 జూన్ 10వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు ఉంది ఈ ఎగ్జామినేషను. మరి ముఖ్యంగా ఏంటంటే అప్లికేషన్ డెడ్ లైన్ ఫర్ ఈచ్ ఫేజ్. అప్లికేషన్ డెడ్ లైన్ ఏప్రిల్ 16వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు వచ్చిన నష్టం ఏం లేదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ విట్కి కూడా వీళ్ళు 31st అయితే ఇచ్చారు, అది ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. 16వ తారీఖు ఉంది. జస్ట్ ఫర్ నోట్ మీ మైండ్లో అయితే పెట్టుకోండి, ప్రతి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీ మైండ్లో మరి ఒక ఎస్ఆర్ఎం మీద కూడా కన్నేసి అయితే ఉంచండి. తర్వాత చివరికి ఎక్కడ చేరతారు ఎవరికి తెలియదమ్మా. నేను జేఈ ప్రిపేర్ అవుతున్నాను, జేఈ ప్రిపేర్ అవుతుంటే నేను చివరికి ఎంసెట్లో చేరతానా, చివరికి జేఈలో చేరతానా, తర్వాత మరి ఐఐటీలో చేరతానా, ఎన్ఐటీలో చేరతానా, విట్లో చేరతానా. ఈ రోజుల్లో ఎక్కడ కూడా ఏది కూడా గ్యారంటీ లేదు. మరి మీరు క్లాసులో వెళ్ళిపోయే వరకు కూడా గ్యారంటీ లేదు. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మరి చివరికి లాస్ట్ ఇయర్ ఏం చేస్తారు, జేఈలో ఎక్కడో దూరంగా వచ్చినాయి సీట్స్, దూరంగా వచ్చినాయి. మనం దగ్గరుండి నేనైతే చూసాను కొంతమంది స్టూడెంట్స్ని దూరంగా వచ్చినాయి. మరి అదే నాగాల్యాండ్, మిజోరాం అలాంటి ప్లేసుల్లో వచ్చి చివరికి వీళ్ళు ఎస్ఆర్ఎం ఇలాంటి కాలేజీల్లో చేరారు. తర్వాత విట్ ఆంధ్రప్రదేశ్లో చేరారు. ఇలా స్టూడెంట్స్ అయితే చేరటం జరిగింది. లాస్ట్లో మీరు క్లాసులో అడిగి పెట్టే వరకు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, అది మాత్రం గురించి. అందుకని వీటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి. ఒక కన్నేం కర్మ 2 కన్నేసి ఉంచండి. మరి ఇక్కడ కూడా ఫేజ్ 2 వచ్చేసి 4వ తారీఖు మీరు టైంలో అప్లికేషన్ డెడ్ లైన్. మరి ఫేజ్ 1 అప్లికేషన్ అయితే మనకి 16వ తారీఖు ఏప్రిల్ ఉంటుంది. మరి 4వ తారీఖు జూన్ ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 3 వచ్చి 30వ తారీఖు అయితే ఉంటుంది. 30వ తారీఖు జూన్ వరకు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి టైం లైన్ మరి ఎగ్జామినేషన్ ఫేజ్ 1 వాళ్ళకి ఏప్రిల్ 23ని కండక్ట్ చేస్తారు, ఫేజ్ 2 వాళ్ళకి జూన్ 10వ తారీఖు కండక్ట్ చేస్తారు, ఫేజ్ 3 వారికి జూలై 4వ తారీఖు కండక్ట్ చేస్తారు. ఏమి ఇబ్బంది లేదు, మరి హ్యాపీగా మీరు దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. మరి ఎలిజిబిలిటీకి సంబంధించిన దానికి వచ్చినట్టయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ బీటెక్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. 60% అయితే ఉండాలి, మినిమం 60% అయితే వీళ్ళు కోట్ చేయడం జరిగింది. మరి సిబిఎస్ఈలో కానీ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డులో కానీ
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. బీటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ డెంటిస్ట్రీ 60% పీసీ, బాటనీ, జువాలజీ. బయోటెక్నాలజీ అంటే కొద్దిగా బాటనీ, జువాలజీ కూడా వీళ్ళు ఉండాలన్నట్టు చెప్తున్నారు. ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్ అన్ని బీటెక్ ప్రోగ్రామ్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్రాఫిక్స్. ఇది మ్యాథ్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా అయితే జెనెటిక్, రీజనరేటివ్ ఇంజనీరింగ్ ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఒకసారి మరి కోర్సెస్ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో, మరి ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. మరి అదేవిధంగా చూసినట్టయితే క్యాంపస్ వైజ్ ప్రోగ్రామ్స్ ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్ చెన్నైలో ఉంది. కట్టన్ కొల్తీర్ ఏరోస్పేస్ ఇక్కడ అన్ని బ్రాంచెస్ అయితే ఉండి, బ్రాంచెస్ ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్, ఇక్కడ 2 క్యాంపస్లు ఉన్నాయి. ఇక్కడ కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ సీట్లే ఉన్నాయి. దానిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి. మరి బీటెక్కి సంబంధించిన మరి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా ఉండి, ఎస్ఆర్ఎం ఢిల్లీ ఎన్సీఆర్ క్యాంపస్ గాజియాబాద్లో ఉంది. ఎస్ఆర్ఎం వాడపలాని క్యాంపస్ ఇక్కడ ఇది కూడా ఉంది. తర్వాత తిరుచిరాపల్లి ఎస్ఆర్ఎం తిరుచి క్యాంపస్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్కి పెద్దపేట వేసారు వీళ్ళైతే. ఎస్ఆర్ఎం న్యూఢిల్లీ ఎన్సీఆర్ సోనీపట్లో కూడా ఇక్కడ ఉంది. అన్ని క్యాంపస్లు, అన్ని కోర్సులు అయితే ఉన్నాయి. మీకు ఏది చేయాలంటే అది చేయొచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, ఇది ఇక్కడ ఏపీ వెబ్సైట్ ద్వారా కూడా మరి అడ్మిషన్స్ అయితే ఇస్తారు. సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్స్ ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. మరి స్టూడెంట్స్ ఆస్క్ ఎనీ క్వైరీస్ ఇక్కడ రిలేటెడ్గా ఈ విధంగా ఉండి. ఎస్ఆర్ఎం కూడా మంచి రిక్రూటింగ్ కూడా మంచి కంపెనీస్ వస్తాయేమో, మంచి ఎంఎన్సీలు ఉన్నాయి. ఇక్కడ విప్రో ఉండి, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, కామన్వెల్త్, ఇది ఆర్మ్, మరి టీసీఎస్, అమెజాన్, ఇంటెల్ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ఎస్ఆర్ఎంకి సంబంధించిన ఎస్ఆర్ఎం కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024లో కూడా మంచి ర్యాంకింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది, A+ గ్రేడ్. వరల్డ్ ర్యాంకింగ్ 1 అమాంగ్ 46 ఇండియన్ యూనివర్సిటీలో ఒక ర్యాంకింగ్ అయితే ఇక్కడ ఉంటాయి. A+ హైయెస్ట్ A++ గ్రేడ్ కూడా వచ్చింది 12th. బస్ ఇవి ర్యాంకింగ్ అండ్ అక్రిడియేషన్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి స్టూడెంట్స్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫోటోగ్రాఫ్, ఇమేజ్, తర్వాత సిగ్నేచరు, నెట్ బ్యాంకింగ్, ఇవి 3 ఎక్కువ అవసరం లేదు. 10th క్లాస్ ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ సరిపోతాయి. పెద్దగా ఇక్కడే స్టోరీ లేదు. రిజిస్టర్ యువర్ సెల్ఫ్, వెరిఫికేషన్, ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్, అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే పెద్దగా ఏమి లేవమ్మా. పెద్ద బ్రహ్మాండమైన మీ దగ్గర ఆధార్ కార్డు అయితే ఒకటి ఉండాలి. తర్వాత ఫస్ట్ ఆధార్ కార్డు, రెండోది 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటుంది. మూడోది ఇంటర్మీడియట్ అనేది ఆప్షన్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ అనేవి ఆప్షన్స్ ఉంటాయి. మన క్యాస్ట్ కూడా పెద్దగా అవసరం లేదు. ఇక్కడ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ అనమాట. SC ST కానీ ఓబీసీ కానీ జేఈలో ఉండేట్టు రిజర్వేషన్స్ ఏమి ఉండవు. కాబట్టి డైరెక్ట్ మీరు అప్లై చేయడానికి ఫీజెస్కి ఈ విధంగా ఉంటుందమ్మ. ఇక్కడ చూడండి. తర్వాత బీటెక్ అప్లికేషన్ ఫీజు 1400 ఫర్ ఈచ్ ఫేజ్. ప్రతి ఒక్క ఫేజ్కి ఏదో మీరు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజులు జరుగుతాయి. మీ ఇష్టం ఏదో ఫీజు జరుగుతుంది. కానీ నేను చెప్పిన లాస్ట్ ఫేజ్లో వెళ్తే మంచిది. ఫస్ట్ ఫేజ్లో వెళ్ళాల్సిన అవసరం. జేఈ స్టూడెంట్స్ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు లాస్ట్ ఫేజ్లోనే వెళ్ళండి. ముందు ఫేజ్లో వెళ్ళి మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి లాస్ట్ ఫేజ్లో సేఫ్ సైడ్ పెట్టుకోండి ఎస్ఆర్ఎంని కూడా. దిస్ విల్ బి 3 డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఎస్ఆర్ఎం జేఈ కండక్ట్. If the candidate wishes to take SRM more than once, he can still fill the form for each phase separately. మనకి 1400 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంది ప్రతి ఒక్కరు కూడా. 10+2 అప్పీడ్ స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మనకి ఎస్ఆర్ఎంకి అయితే చాలా టైం ఉంది. ఎప్పుడు ఇబ్బంది ఏమి లేదు స్టూడెంట్స్కి. మనకి ఎస్ఆర్ఎంకి మీరు జేఈ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక కన్ను వేసి ఉంచండి. ఒక కన్ను మీ యొక్క పేరెంట్స్ కూడా రెండో కన్ను కూడా 2-3 కళ్ళు కూడా వేసి పెట్టండి. ఇది డేట్స్ అయితే ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్.